గవర్నమెంట్ జాబర్వి నీకు లంచాలు ఎందుకు చెప్పు? మాలాంటి వాళ్ళు కష్టపడి సంపాదిస్తే మా దగ్గరే మిగులుతలేదు. మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం కేసులో ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఎస్ఐ, ఒక పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఒక దొంగతనం కేసులో ఒక 50,000 లంచం తీసుకోవడానికి, ఆ దొంగతనం చేసిన అతను ఎవరైతే ఉన్నారో అతను తప్పియడానికి 50,000 లంచం తీసుకొని వదిలేస్తా, నీకు కేసు నుంచి తప్పిస్తా అని చెప్పి మామూలుగా విలేజ్లలో పొలాల గట్ల మీద ఆ రోడ్ల మీద తీసుకుపోయి ఒక 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీపీ ఆఫీసర్లు ఎంట్రీ ఇచ్చారు. సో ఏసీపీ ఆఫీసర్లను చూసి మనోడు ఏం చేసిండు, ఎస్ఐ గారు పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఏకంగా బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. చూడు ఎంత మంది దగ్గర లంచం తీసుకొని ఉంటాడు ఎస్ఐ. మీకు గవర్నమెంట్ ఇచ్చే జీతం సరిపోవట్లేదా? పోనీ మీకు అలవెల్స్ తక్కువ ఇస్తున్నారా? గవర్నమెంట్ జాబర్వి నీకు లంచాలు ఎందుకు? మాలాంటి వాళ్ళు కష్టపడి సంపాదిస్తే మా దగ్గరే మిగులుతలే. మేము ట్యాక్సీలు కట్టాలి, మేము ఒక టోల్ దాటాలంటే టోల్ ఫీజు కట్టాలి. మీకు టోల్ ఫ్రీ, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ, మీకు ఈఎస్ఐ ఇస్తారు, లేకపోతే మీకు హాస్పిటల్లో కూడా కార్డు ఉంటుంది. మీకు గవర్నమెంట్ అన్నీ చూసుకుంటాం. మీకు ఏం రోగం చెప్పండి? మామూలుగా అయితే మీకు పోయిన పరువు తిరిగి వస్తాయి. ఇప్పుడు నీకు పరువు అయితే తిరిగి రాదు. ఇంకోటి ఏంటిది, నీ పరువు రాదు, మళ్ళీ ఏమైనా డబ్బులు ఇచ్చి నువ్వు జాబ్ పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. కానీ నీకు ఆ విలేజ్లో పోయిన పరువు రాదు. ఆ విలేజ్లో కాదు, ఈ స్టేట్ మొత్తం వీడియో వైరల్ అయింది. సో మొత్తానికైతే నీ పరువు పోయింది. పరువు అయితే రాదు. ఇంకోటి ఏంటంటే ఆ గ్రామస్తులు కాల్చుకున్న బాంబులను మళ్ళీ యథావిధిగా అందులో పెట్టి వాళ్ళకైతే మీరు ఇయ్యలేరు. ఇదైతే చాలా షేమ్ అనిపిస్తుంది ఈ పోలీసు వాళ్ళని చూస్తే.